రాబర్ట్ వాద్రా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? రాబర్ట్ వాద్రా ఇప్పుడు కాంగ్రెస్ సోనియా గాంధీ వాళ్ళ అల్లుడు అతను ఏమన్నాడంటే ఈ పెహల్గాంలో జరిగిన అటాక్ గురించి మన ఇండియాలో ముస్లిమ్స్ని తొక్కు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ఇలా అటాక్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు అని అన్నాడు. ఇది నిజంగా చాలా వినడానికి చాలా అసహ్యంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడుంటే అక్కడ చాలా కాంట్రవర్షియల్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాలను విడగొడుతూ వాళ్ళల్లో ఉన్న సామరస్యాన్ని యూనిటీని డివైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఏమన్నా ఉంటే ఇండియన్స్ అనేది ఏదైనా ఇండియన్‌లో వాళ్ళు ఉంటది గానీ ప్రాబ్లము. వేరే దేశం వాళ్ళొచ్చి వీళ్ళకేదో తొక్కి పెడుతుంటే వాళ్ళు పైకి తీసుకొచ్చేంత అవసరం అయితే ఇండియన్స్ లేరు ఎవరు. ఇప్పుడు అన్ని మతస్థులు ఇప్పుడు చూస్తున్నాం మనం. అందరూ ఓవైసీ వాళ్ళు గానీ, వేరే వాళ్ళు ఇంకా ఎవరైతే వాళ్ళు, మేము గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా దీనికి మేము సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా ఓవైసీ వాళ్ళు సింధు జలాలని కూడా మేము పాకిస్తాన్‌కి ఇవ్వకపోవడాన్ని మేము సమర్థిస్తున్నాము అని అన్నారు ఇండియన్ గవర్నమెంట్‌ని. ఏదైనా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అంటే అది ఇండియాలో ఉండే ప్రజలందరికీ వర్తిస్తది. ఒక హిందూస్‌కి మాత్రమే బీజేపీ చేస్తది. బీజేపీ కాబట్టే ఇలా చేస్తోంది. ఇలాంటి కొన్ని మాటల వల్ల మనకి లేనివై వాళ్ళు క్రియేట్ చేస్తూ వాళ్ళందరూ బానే ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి మాటల వల్ల ఆవేశానికి గురయ్యి అనవసరమైన ఆలోచనలు క్రియేట్ చేసుకొని మామూలు జనాలు ఇబ్బంది పడతారు. అంతేగాని రాజకీయ నాయకులు అందరూ బానే ఉంటారు. ప్రజలు ఇబ్బంది పడి ప్రజలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకొని వాళ్ళ ఫ్యామిలీస్ లాస్ అవుతారే తప్ప పొలిటికల్ లీడర్స్కి ఎటువంటి అన్యాయం జరగదు. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి హై స్థాయిలో ఉన్నవాళ్ళు అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది.